హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. కావ్యని ఇంటి నుంచి పంపించేయాలి అని చెప్పి అపర్ణ అయితే చాలా గట్టిగానే నిర్ణయం తీసుకుంటుంది. అపర్ణ నిర్ణయానికి అడ్డం రావద్దు అని సుభాష్కి కూడా చెప్తుంది. ఇక అపర్ణాదేవి అయితే ఇంద్రాదేవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, మీరు త్వరగా మావయ్య గారితో మాట్లాడి ఏదో ఒకటి తేల్చండి అని అంటూ ఉంటే, ఇక ఇంద్రాదేవి అయితే, అపర్ణ, కాస్త శాంతించు, ముందు ఆలోచించి మాట్లాడు, నువ్వు చాలా తెలివైన దానివి, అలాగే చాలా అనుభవం ఉన్నదానివి, ఇప్పుడు ఒక అత్త స్థానంలో కూడా ఉన్నావు, ఇలా ఆలోచించడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, కావ్య తప్పు చేసిందని నువ్వు నిజంగానే నమ్ముతున్నావా అని అడగడంతో, ఇక అపర్ణాదేవి అయితే, అదేంటత్తయ్య, అందరిలోనూ ఆ అమ్మాయే కదా ఒప్పుకుంది, ఇంకా మీరు ఆ అమ్మాయి తప్పు చేయలేదని ఎలా నమ్ముతున్నారు? చివరికి ఎంతగానో నమ్మి సపోర్ట్ చేసి తనకి అండగా తోడుగా ఉంటాను అని చెప్పిన నా కొడుకుని కూడా తను చాలా పెద్ద మోసం చేసింది. ఇక ఆ అమ్మాయి ఇంట్లో ఉండడానికే వీల్లేదు. మీరు ఏం చెప్పినా సరే ఆ అమ్మాయి ఇంట్లో ఉండడానికి నేనైతే ఒప్పుకోను. త్వరగా మావయ్య గారితో మాట్లాడి ఆ అమ్మాయిని ఇంటి నుంచి పంపించే ఏర్పాట్లు చేయండి అని అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణాదేవి వెళ్ళిపోతుంది. ఇక ఇంద్రాదేవి అయితే అపర్ణ మాట్లాడిన మాటలకి చాలా బాధపడుతుంది. ఇదేంటి, అపర్ణ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, ఇంటి నుంచి శాశ్వతంగా కోడల్ని పంపించేయాలి అని ఇలా మాట్లాడుతుంది. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇంతకీ బావ ఎక్కడ ఉన్నట్లు అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే సీతారామయ్య కోసం చూస్తుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య ఎలా అయినా సరే తన నిజాయితీని తన భర్త తెలుసుకున్న చాలు అని అనుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాక దేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంది. ఎలాగైనా సరే నా భర్తకి నేను ఏ తప్పు చెయ్యలేదని, ఎవరిని మోసం చెయ్యలేదని ఆయన ఒక్కరికి తెలిసినా చాలు, ఇంట్లో ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు స్వామి, నన్ను నేను రుజువు చేసుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు, ఏదో ఒక అవకాశం చూపించు అని చెప్పి దేవుడి దగ్గర మొర పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ కావ్య బయటికి వెళ్ళేసరికి తన గది బయట నుంచి పొగలు వస్తూ ఉంటాయి. ఏంటా పొగలు వస్తున్నాయని కావ్య వెళ్ళి చూసేసరికి గుమ్మం దగ్గర రాజ్ వాళ్ళ పెళ్లి ఫోటోలను తీసి ఒక్కొక్కటిగా తగలబెట్టేస్తూ ఉంటాడు. కావ్య వెంటనే లోపలికి వచ్చి, ఏవండి, ఏం చేస్తున్నారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నా గురించి మీకు తెలియంది ఏముంది చెప్పండి. నేను నిజంగా మోసం చేస్తున్నానని మీరు నమ్ముతున్నారా? మీరు పైకి మాటన్నా మీ మనసుకు తెలుసు నేను తప్పు చేసేదాన్నో చెయ్యందాన్నో. వద్దండి, వద్దు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని ఆపుతూ ఉంటుంది. చూడు కళావతి, ఇన్ని రోజులు కూడా అలాగే నిన్ను గుడ్డిగా నమ్మానని ఇప్పుడే నాకు అర్థమయ్యింది. ఇంతలాగా నన్ను మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. మా అత్త దగ్గర నన్ను ఎంతలాగా తల దించుకునేలా చేసేశావు. ఇక జీవితంలో నీ మొహం చూడకూడదు అనుకుంటున్నాను. తాతయ్య గారు ఎలాగో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. రేపు ఉదయం శాశ్వతంగా నీకు నాకు ఉన్న బంధం దూరం అయిపోతుంది. ఇంకా ఇవన్నీ ఎందుకు అని చెప్పి రాజైతే ఒక్కొక్క ఫోటోని తగలపెట్టేస్తూ ఉంటాడు. ఏవండి, మీరు తొందరపడుతున్నారు, తొందరపాటు నిర్ణయం కరెక్ట్ కాదు అని అనడంతో, నేనేమి తొందరపడట్లేదు, ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. ఈ ఫోటోలు కాలినందుకే అంత ఫీల్ అయిపోతున్నావు. నా గుండె కాలిపోయింది, నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు నేనెవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇన్ని రోజులు కూడా నిన్ను కోపంతో చూశాను, కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు, అలాగే మన బంధానికి విలువ లేకుండా చేశావు, అందరి మధ్యలో తల దించుకునేలా చేశావు. ఇక జీవితంలో నీ మొహం చూడను. ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నాను. ఈ బంధం ఎప్పుడు తెగిపోతుందా అని, నా గుండె భారాన్ని ఎప్పుడెప్పుడు దించుకుందామా అని చూస్తున్నాను అని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ అన్న మాటలకి కావ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. గుండె పగిలేలా ఏడుస్తుంది. తనకి ఏం చెయ్యాలో కూడా అస్సలు పాలుపోదు. ఇక కావ్య ఆలోచిస్తూ దీన్నంతటికీ కారణం స్వప్నే అని స్వప్న దగ్గరికి వెళ్తుంది.
స్వప్న చెంప పగల కొడుతుంది. వెంటనే స్వప్న, ఏయ్ కావ్య, ప్రతిసారి కూడా చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేమో. అస్సలు ఊరుకోను. అసలు ఎందుకు ఇంట్లో అందరూ కూడా బాగానే ఉన్నారు కదా అని అనడంతో, అవును, గదిలో ఉంటే ఇంట్లో అందరూ బాగానే ఉన్నారని అనుకుంటూనే ఉంటావు నువ్వు. బయటికి రావే, బయటికి వస్తే తెలుస్తుంది. ఇంట్లో అందరూ కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారు. ఎవరు ఏమి నమ్మినా నాకు అనవసరం. నన్ను ఎంతగానో నమ్మిన నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు. నాతో జీవితమే వద్దనుకుంటున్నాడు. అటువంటి మంచి మనిషి అలా మారడానికి కారణం నువ్వే నిజం చెప్తావా లేదా అని చెప్పి కావ్య అయితే స్వప్న 2 చెంపలు వాయకొడుతుంది. కానీ స్వప్న మాత్రం, చూడు కావ్య, నీ కోసం ఆలోచించి నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఈ రాణివాసం కోసం ఎంతలాగా కష్టపడ్డానో నీకు తెలియంది కాదు. ఈ ఇంటి కోడలవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలియంది కాదు. ఇప్పుడు ఒకేసారి నేను కట్టుకున్న అద్దాల మేడని నన్నే పగలకొట్టుకోమంటావా? అస్సలు పగలకొట్టుకోను. నువ్వు ఏమైనా నాకు అనవసరం. అయినా ఎక్కడున్నా నీకు అలవాటే కదా, అక్కడ అలా సర్దుకుపోతావు కదా. ఇంకేంటి ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు? అయినా నాకు చాలా చిరాగ్గా ఉంది, తల నొప్పిగా కూడా ఉంది. నేను నిద్రపోవాలి, వెళ్తావా అని చెప్పి కావ్యని చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటికి నెట్టి మొహం మీద డోర్ వేస్తుంది. అక్క, డోర్ ఓపెన్ చేయక్క, ప్లీజ్ అక్క, నువ్వే ఆయనకొచ్చి నిజం చెప్పక్క, నేను ఏ తప్పు చెయ్యలేదని చెప్పక్క అని చెప్పి కావ్య అయితే తలుపు దన బాత్తూ ఉంటుంది. కానీ స్వప్న మాత్రం అస్సలు తలుపు తీయదు. ఇక కావ్య అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇక ఈ ఇంటితో నాకు బంధం తెగిపోతుంది. ఇక నా భర్త నన్ను జీవితంలో నమ్మడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక అడుగు ముందుకు వేయాలన్నా ఎక్కడ అక్క జీవితం పాడైపోతుందా అని ఆలోచించాను. కానీ ఇప్పుడు చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అని చెప్పి తన 2 చేతులతో కావ్య తల బాదుకుంటుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు. వదిన, ఏంటొదిన ఇలా చేస్తున్నారు? లేవండి వదిన, లేవండి. లేదు, అన్నయ్య ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీరేమీ బాధపడకండి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యని సమర్థిస్తూ ఇక నచ్చ చెబుతూ ఉంటాడు. కానీ కావ్య, లేదు కవిగారు, లేదు, అంతా అయిపోయింది. ఇక నన్ను నా పుట్టింటికి పంపించేస్తారు. ఆయనతో బంధాన్ని తెగతింపులు చేసేస్తారు. నాకు అర్థమవుతుంది. ఏం చేయాలో కూడా పాలుపోవట్లేదు. నాకు చాలా భయంగా ఉంది కవిగారు అని చెప్పి ఇక కావ్య అయితే మొదటిసారిగా ఒక నిస్సహాయ స్థితిలో కళ్యాణ్ దగ్గర బోరుని ఏడుస్తుంది. కళ్యాణ్కి కావ్యని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వదిన, మీరేమీ కంగారు పడకండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు పొద్దున్న తాతయ్య గారు అంతా మంచి నిర్ణయమే తీసుకుంటారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే కావ్యకి నచ్చ చెప్పి తన గదిలోకైతే పంపిస్తాడు. బయట ఉన్న రాజ్ దగ్గరికి కళ్యాణ్ వెళ్తాడు. అన్నయ్య, వదిన తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని అడగడంతో, ఏంట్రా నువ్వు ఏం చెప్దామని వచ్చావు? నీకు తెలీదా తను తప్పు చేసిందని? అందరి మధ్యలో తప్పు చేసిందని తన నోటితో తనే కదా ఒప్పుకుంది. మళ్ళీ నువ్వు ఇలా అడుగుతున్నావు అంటే ఏమనుకోవాలి అని రాజైతే కళ్యాణ్ని అడుగుతాడు. అన్నయ్య, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిజంగా వదిన తప్పు చేసి ఉంటే తప్పించుకునే మనిషి అస్సలు కాదు, నిజాన్ని ఒప్పుకునే మనిషి. ఆ స్వప్న అవకాశం కోసం ఎవరినైనా వాడుకుంటుంది. తన గురించి నీకు తెలియందేముంది? పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయి మొత్తం నిందలన్నీ కావ్య మీద వేసింది. తరువాత నిజం తెలుసుకొని నువ్వే బాధపడ్డావు. అలాగే ఇప్పుడు కూడా ఆ స్వప్న ఎక్కడ ఇంటి నుంచి తనని పంపించేస్తారా అని మొత్తం వదిన మీద నెట్టేసింది. ఇప్పుడు కూడా కాస్త ఆలోచించు. వదిన నిజాన్ని దాచిపెట్టింది, అంతేగాని ఎవ్వరికీ అబద్ధాన్ని చెప్పలేదు. అలాగే ఎక్కడ వాళ్ళ అక్క కంటే ముందు తను ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్తే అసలే రుద్రాణి అత్త రాహుల్ ఎట్లాంటివారో నీకు తెలియంది కాదు.
వాళ్ళ అక్క జీవితం నాశనం అయిపోతుందని ఆలోచించి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించన్నయ్య, నువ్వు వదిన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావని కళ్యాణ్ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజ్ మాత్రం అస్సలు సహించడు. కళ్యాణ్, నువ్వు ఎన్ని చెప్పినా సరే నా మనసిక మారదురా. ఒక్కసారి తప్పు చేసిన మనిషి జీవితంలో క్షమించేదే లేదు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని అనడంతో, సరే అన్నయ్య, తప్పు చేసిన మనిషిని జీవితంలో క్షమించవా? అయితే నువ్వు కూడా తప్పు చేసావు కదా అన్నయ్య వదిన విషయంలో అని కళ్యాణ్ అడుగుతూ ఉంటే, ఏంట్రా నేను తప్పు చేశానా? ఏం చెప్తున్నావు? ఏ విషయంలో తప్పు చేశాను అని అడగడంతో, మరి అంత పెద్ద తప్పు చేసిన రాహుల్ని క్షమించావు, వదిన్ని క్షమించట్లేదు అంటే మరి అది తప్పు చేసినట్టు కాదా అన్నయ్య? చెప్పు. ఒక ఆడపిల్ల జీవితంతోనే ఆడుకున్న రాహుల్ని క్షమించి ఇంట్లో ఉంచుకున్నావు. కానీ చిన్న నిజాన్ని దాచిపెట్టిన వదిన్ని మాత్రం ఇంత పెద్ద శిక్ష వేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆలోచించన్నయ్య, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన గదిలోకైతే వెళ్తాడు. అప్పుకి ఫోన్ చేస్తాడు. అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంద్రబాయ్ ఈ టైంలో ఫోన్ చేశావు అని అడగడంతో, అప్పు, మా ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. వదిన పరిస్థితి ఏమీ బాగోలేదు. రేపు తాతయ్య ఏం నిర్ణయం తీసుకుంటారా అని వదిన చాలా బాధపడుతున్నారు. పాపం వదిన్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాను అని ఇక అప్పు అయితే కళ్యాణ్తో చెప్తుంది. కళ్యాణ్, ఆ రోజు మీ అక్క ప్రెగ్నెన్సీ విషయం ఎవరు చెప్పారు? అసలు ముందుగా తను ప్రెగ్నెంట్ అని మీకెలా తెలిసింది అని కళ్యాణ్ అడగడంతో, ఇంకా వెంటనే అప్పు ఆలోచించి, అదే మా అక్కని పెళ్లి చూపులకి వచ్చాడుగా తన కాలేజ్ ఫ్రెండ్ అరుణ్, వాడే చెప్పాడు అక్క ప్రెగ్నెంట్ అని. వాడు చెప్పడం బట్టిచ్చే ఇంట్లో అందరికీ తెలిసింది. అయినా ఆ రోజు నువ్వు కూడా అక్కడే ఉండవు కదా అని అనడంతో, అవును అతనే చెప్పాడు. అతన్ని పట్టుకుంటే మొత్తం నిజమంతా బయటకొస్తుంది. అసలు అతను ఆ విషయాన్ని ఎవరు చెప్పమంటే చెప్పాడో అతన్ని పట్టుకొని అడిగితే తెలుస్తుంది అని చెప్పడంతో, అవును అతన్ని పట్టుకుని అడిగితే తెలుస్తుంది. కానీ మీ అన్నయ్య ఏమన్నా పిచ్చోడా? అతను చెప్పినా ఇదంతా కూడా మా అక్కే చెప్పి చేయించింది అని ఆ స్వప్న అందరినీ నమ్మించింది కదా. ఇప్పుడు అతనొచ్చి చెప్పినా సరే మీ అన్నయ్య ఎందుకు నమ్ముతాడు అని అనడంతో, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే. అతనొచ్చి చెప్పినా మా వదినే అంతా చెప్పి చేయించింది అని అన్నయ్య అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కావ్య అలాగే స్వప్న అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే కనకం ఎలా అయినా సరే స్వప్నని ఆ ఇంట్లో ఉంచకూడదు. స్వప్న ఆ ఇంట్లో ఉంటే కావ్య జీవితం బాగుపడదు. అలాగే కావ్యని వాళ్ళు ఏదో ఒక విషయంలో ఇలాగే గొడవలు పడుతూనే ఉంటారు అని కనకమైతే ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటుంది. కనకం తీసుకున్న నిర్ణయంతో స్వప్న జీవితంలో ఊహించని మలుపే తిరగబోతుంది. ఇంకా ఉదయాన్నే తాతయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ హాల్లో నించుని ఉంటారు. ఇక కావ్య అయితే జరిగిందంతా కూడా తాతయ్య గారికి చెప్పింది. తాతయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరూ చూస్తూ ఉండగా ఇంకా అపర్ణాదేవి అయితే, మావయ్య గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ అమ్మాయి మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తను ఇంటి మొత్తాన్ని కూడా మోసం చేసింది. అలాగే తన మాయమాటలతో నా కొడుకుని చాలా మాయ చేసింది. శ్రీమంతం రోజు కూడా కనీసం నిజాన్ని బయట పెట్టలేదు. ఈ అమ్మాయిని క్షమించి ఇంట్లో ఉంచడానికి అస్సలు వీల్లేదు అని చెప్పేసి సీతారామయ్యతో అపర్ణ మాట్లాడుతూ ఉండగా సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రాజైతే, తాతయ్య చెప్పండి తాతయ్య, తనని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పండి తాతయ్య. నన్ను ఇంత మోసం చేసి నాతో ఇన్ని మాయమాటలు చెప్పిన ఆ అమ్మాయి మొహం ఇక నేను చూడాలి అనుకోవట్లేదు తాతయ్య అని రాజ్ చెప్తూ ఉంటే, చూడు రాజ్, మీ అందరికీ తెలియని
ఒక నిజాన్ని నేను చెప్తాను. ఈ నిజం నాకు కావ్య ముందుగానే చెప్పింది అని సీతారామయ్య అనడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. అలాగే కావ్య కూడా షాక్ అయిపోతుంది. తాతయ్య గారేంటి ఇలా చెప్తున్నారు? నన్ను నన్ను ఇంట్లో అందరి దగ్గర కాపాడడం కోసం తాతయ్య గారు నిందని ఆయన మీద వేసుకుంటున్నారు అని కావ్య తాతయ్య గారు అని దగ్గరగా వెళ్తుంటే, ఉండమ్మ కావ్య, నువ్వు ఏమీ మాట్లాడవద్దు, నన్ను మాట్లాడనివ్వు, నిజాన్ని చెప్పనివ్వు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే, మీకు తెలియని విషయం ఇప్పుడు నేను బయట పెడుతున్నాను. ఈ కావ్య స్వప్న కడుపుతో లేదని అబద్ధం చెప్పి రాహుల్ని పెళ్లి చేసుకుందన్న నిజాన్ని నాకు ముందుగానే చెప్పింది. కానీ స్వప్న తనంతట తను బుద్ధి తెచ్చుకొని ఇంట్లో నిజాన్ని బయట పెడుతుంది అని ఎదురు చూశాను. కానీ స్వప్న మాత్రం నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు నిజంగా కడుపుతో ఉన్నట్టే ప్రవర్తించింది. అసలు ఎందుకమ్మా అలా చేసావు? మీ చెల్లికి ఈ నిజం తెలియకపోయినా ముందుగానే తెలుసని ఎందుకు అబద్ధం చెప్పావు? పైగా తనే నాటకమాడమందని ఎందుకు చెప్పావు అని చెప్పి స్వప్నని గట్టిగా అడగడంతో ఇక స్వప్న అయితే, అది తాతయ్య గారు, మీకు తెలియంది ఏముంది? నేను రాహుల్ని ప్రేమించాను. రాహుల్ ఎక్కడ నాకు దక్కడా అని కావాలని ఇలా నాటకమాడాను. ఇంట్లో అందరూ ఎక్కడ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారా అని నిందని కావ్య మీద వేశాను. నింద కావ్య మీద వేసి తప్పు చేశాను. కానీ నేను చెప్పినవన్నీ నిజమే కదా తాతయ్య. రాహుల్ నా జీవితంతో ఆడుకున్నాడు, నన్ను మోసం చేసి చివరికి ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే అలా చేశాను. నిన్న జరిగింది కూడా తప్పే. కానీ అని అంటుంటే, ఇంకేంటే కానీ, ఎంత మోసం చేసి ఇంకా ఇంట్లో ఉండాలని మావయ్య గారిని మభ్యపెట్టాలని చూస్తున్నావా? అసలు నీలాంటి దాని మాటలు నమ్మడమే తప్పు, ఇంకా ఈ ఇంట్లో నిన్ను ఉంచుకోవడం మరింత పెద్ద తప్పు అని చెప్పి రుద్రాని అలాగే అపర్ణ స్వప్న మీద విరుచుకుపడతారు. ఇక స్వప్న అయితే ఇప్పుడు కోపంతో వీళ్ళ మీద అరిచే కంటే తాతయ్య గారి కాళ్ళ మీద పడి ఏడవడమే కరెక్ట్ అని చెప్పి స్వప్న అయితే తాతయ్య గారి కాళ్ళ మీద పడి, తాతయ్య తప్పు చేశాను తాతయ్య, ఇక నన్ను క్షమించండి, ఇంకెప్పుడు జీవితంలో తప్పు చేయను, మీరు అందరూ ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాను, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించద్దు తాతయ్య అని అంటూ ఉండగా, చూడమ్మా స్వప్న, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నీకు చాలాసార్లు చేసిన తప్పులకి క్షమించాము, కానీ ప్రతిసారి కూడా పదే తప్పులు చేస్తూనే వచ్చావు. ఇప్పుడు నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ జీవితం కోసం, నీ చెల్లెలి కాపురం నాశనం అయిపోతున్నా సరే నువ్వు నోరు విప్పలేదు. తన జీవితం మీదే దెబ్బ కొట్టావు. నేను తీసుకున్న నిర్ణయానికి ఇక ఎవ్వరూ మాట్లాడడానికి లేదు అని అనడంతో ఇంతలో కనకం కృష్ణమూర్తి అక్కడికి వస్తారు. రా కనకం, నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా కృష్ణమూర్తి అని అనడంతో ఇంకా తాతయ్య గారికి ఇద్దరు కూడా నమస్కారం చేసి అక్కడ ఉంటారు. స్వప్నని మీతో పాటు తీసుకెళ్ళండి, అలాగే స్వప్నతో పాటు రాహుల్ని కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, తను చేసింది కూడా తప్పే, అందుకే వీళ్ళిద్దరికీ శిక్ష పడాలి అంటే కొద్ది రోజులు మీ ఇంట్లోనే ఉంచుకోండి తరువాత అని అంటూ ఉంటే, కనకమైతే తరువాతది నేను చూస్తాను బాబాయ్ గారు, ఖచ్చితంగా ఈ స్వప్నకి నేను బుద్ధి చెప్తాను, తనని మంచి దారిలో పెట్టే తీసుకొస్తాను. ఇంతవరకు కూడా నేను గారాబం చేసి ఇలా పొగరబోతులా తయారు చేశాను, కానీ ఆ పొగరనంతా దించి కావ్యలాగా సరిదిద్దుతాను అని చెప్పి కనకమైతే ఇక స్వప్నని చెయ్యి పట్టుకొని బలవంతంగా తీసుకెళ్తుంది. ఇంకా కృష్ణమూర్తి అయితే రాహుల్ని తీసుకుని వెళ్తాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా రాహుల్ తల దించుకొని బయటికి వెళ్తాడు. రుద్రాణి అయితే, నాన్న తప్పు తను చేస్తే నా కొడుక్కి కూడా శిక్ష వేస్తారేంటి అని అనడంతో, తప్పు చేసింది తను కాదు
ముందు నీ కొడుకు తప్పు చేసిన తర్వాతే ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి తప్పులు మొదలయ్యాయి. నోరు మూసుకొని ఇక సైలెంట్గా ఉంటే మంచిది, లేకపోతే నిన్ను కూడా రాహుల్తో పాటు బయటికి పంపించాల్సి వస్తుంది అని అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా మాట్లాడడంతో రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. స్వప్నని ఇంటికి తీసుకెళ్ళి స్వప్నకి ఇంకా ఒక బండి మీద బొమ్మలను పేర్చి అమ్మమ్మని పంపిస్తుంది కనకమైతే. అలాగే స్వప్నతో పాటు రాహుల్ కూడా బయలుదేరతాడు. రాహుల్కి ఏమీ అర్థం కాదు. ఛీ, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకీ గతి పట్టించావు అని స్వప్నకి చీవాట్లు పెడుతూ ఉంటాడు. స్వప్న అయితే నేనేమన్నా కలగన్నానా? మహారాణిలాగా దుగ్గిరాల ఇంట్లో దర్జాగా ఉండవలసిన నేను ఇలా బొమ్మలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాను. నిన్ను చేసుకోవడం వల్లే నీకు ఆస్తుంటే ఇలా మనం రోడ్డున పడం కదా అని చెప్పి స్వప్న అలాగే రాహుల్ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. రుద్రాణి అదే టైంలో కారులో వెళ్తూ స్వప్న బండికి తగిలి బండి మొత్తం తిరగబడి దాని మీద బొమ్మలన్నీ పగిలిపోతాయి. స్వప్న కోపం తెచ్చుకొని, ఏయ్ ఎవరది? బొమ్మలని పగల కొట్టేశారు, ఏమనుకుంటున్నారు? ఈ బొమ్మలకి డబ్బులు కడతావా లేదా అని చెప్పి ఇక కారు మీద వెళ్ళి దన కొడుతుంది. కారులో నుంచి రుద్రాణి దిగి స్వప్నని చూడగానే, వావ్ సూపర్, ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉన్నావు. నీ గతి ఇదే, నీ జీవితం కూడా ఇదే. నువ్వు అద్దాల మెడలు